Press the bell button now. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మానసా నాయక్, హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ ప్రోడక్ట్ ట్రైనర్. అందరికీ ఆన్లైన్ ప్రోడక్ట్ ట్రైనింగ్కి స్వాగతం. ఈ కోవిడ్ పరిస్థితిలో అందరికీ బయటే తిరగడానికి కుదరదు. దానికి హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ వాళ్ళు ఆన్లైన్ ప్రోడక్ట్ ట్రైనింగ్ చేస్తున్నారు. మేము అందరి ఈ ఫెసిలిటీ నుంచి ఉపయోగించుకోవాలి. హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ వాళ్ళు ఈ వరకు వేరే లాంగ్వేజెస్లో ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు తెలుగు భాషలో ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇవ్వడానికి డిసైడ్ చేశారు. అందుకే ఇప్పుడు నేను తెలుగు భాషలో ట్రైనింగ్ ఇస్తున్నాను. ఏదైనా కంపెనీ అయితే కూడా ఈ మార్కెట్లో ప్రోడక్ట్ పైన కానీ కంపెనీ పైన కానీ మనకి యావదు విధంగా ట్రైనింగ్ ఇవ్వట్లేదు. మన కంపెనీ ఇట్లా ట్రైనింగ్ ఇస్తుంది కాబట్టి మేము అందరూ లక్కీ అంతా చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. మేము చాలా చదువుతాము, కష్టపడతాము. మేము చదివేది పనికి పోయేది ఎలా అంటే మేము జీవితాశ్రమంలో ఆరోగ్యంగా ఉండడానికి, మనీ సంపాదనే చేసేయడానికి. హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ వాళ్ళు మేము మనీ ఎర్న్ చేసేయడానికి కూడా ఒక ధావు చూపిస్తారు. మరి ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. మేము ఆ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా తెలుసుకుంటే దాని నుంచి మేము సంపాదించుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ పైన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ పైన తెలుసుకొని దాని నుంచి మనకి సంపాదనే పెంచుకోవాలి. సో మన అందరికీ ఈ ప్రోడక్ట్స్ పైన ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంఐ లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎఫ్ఎంసీజీ మార్కెట్లో ఉన్నారు. ఎఫ్ఎంసీజీ మార్కెట్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అని చెప్తారు. వాళ్ళది అరౌండ్ 30,000 crore టర్న్ ఓవర్ ఉంది. అరౌండ్ 30,000 crore బిజినెస్ చేస్తున్నారు. ఎంఐ లైఫ్ స్టైల్ వాళ్ళది వేరే బ్రాండ్స్ ఉన్నాయి. వేరే బ్రాండ్స్ అది ఎలిమెంట్స్ వెల్నెస్, ఆన్ అండ్ ఆన్, ఆహార్, న్యూస్టర్, ఎంఐ హోమ్, తర్వాత ఇండియా గ్రూప్. ఈ అన్ని బ్రాండ్స్లో దీంట్లో వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ 95 కానీ, బ్లడ్ ప్యూరిఫైయర్ కానీ, కిచెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, పర్సనల్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్లో ఏమేం ప్రోడక్ట్స్ ఉంది అని చూస్తాము. ఇప్పుడు మన పాత జనరేషన్ని కంపేర్ చేస్తే ఎగ్జాంపుల్ మన అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, అట్లాగే ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి చాలా కాలం వాళ్ళకి లైఫ్ ఉంటుంది. అంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళు 80 ఇయర్స్ కానీ 90 ఇయర్స్ కానీ ఏమీ హెల్త్ ప్రాబ్లం లేకుంటే చాలా సంవత్సరాలు బతుకుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్కి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంది. పాత జనరేషన్కి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండేది. అంటే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ మన జనరేషన్ కింద కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్లాగైతే ఇంకా ముందుకి ఉన్న జనరేషన్ ఎట్లా ఉంటుంది అన్నది మనం చెప్పలేము. ఇది ఎందుకు ఇట్లా అవుతుంది, దీని కారణం ఏమి అనేది చూస్తాము. దీని కారణాలు ఏంటంటే మన లైఫ్ స్టైల్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు అది స్ట్రెస్ అవ్వచ్చు, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్ ఎక్సెట్రా అవ్వచ్చు, మన ఆహారంలో ఉన్న న్యూట్రిషనల్ డిఫిషియన్సీ అవ్వచ్చు, ఇన్అడిక్వేట్ స్లీప్ అవ్వచ్చు, లెస్ వాటర్ ఇంటేక్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లైక్ ఎయిర్ పొల్యూషన్ కానీ నాయిస్ పొల్యూషన్ కానీ అవ్వచ్చు. మనం తిరుగుతున్న ప్రదేశంలో కూడా మన శ్వాసంలో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కూడా మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ని తక్కువ చేస్తుంది. ఇలాంటి కారణాల నుంచి మనకి ఎట్లా రోగాలు వస్తుంది అన్నది చూస్తాము. ఇప్పుడు చాలా మందికి లివర్ ప్రాబ్లం వస్తుంది, లైక్ సిరోసిస్ ఆఫ్ లివర్, ఫ్యాటీ లివర్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఎక్సెట్రా. వాళ్ళన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా వాళ్ళకి కూడా అవ్వచ్చు. అయితే కూడా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఎట్లా వస్తుంది? దానికి కారణాలు మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ మన బాడీలో తక్కువ అవుతుంది. మన బాడీలో న్యూట్రిషనల్ లెవెల్ కావాల్సిన అంత బాడీకి దొరకట్లేదు. ఇప్పుడు బ్యాక్టీరియా, వైరస్లో ఇలాంటి అన్ని మన బాడీ లోపలికి వచ్చేస్తే మన ఆరోగ్యానికి అది ఎట్లా రోగానికి కారణం అవుతుంది అనేది చూస్తాము.
ఇప్పుడు బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఏదైతే కూడా మన బాడీ లోపలికి వచ్చేస్తే మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉంటే అది రోగానికి కారణం అవుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీలో ఒక డాక్టర్ లాగా 24/7 పనిచేస్తుంది. అంటే ఇప్పుడు అది 24/7 పనిచేస్తుంది. మన వెల్నెస్ బ్రాండ్లో ఆయుర్వేద బేస్డ్ గుడ్నెస్ ఉంది. ఆయుర్వేద ఇస్ ద ఏన్షియంట్ సైన్స్ ఆఫ్ మెడిసిన్. మన ఎలిమెంట్స్ వెల్నెస్ అన్ని ప్రోడక్ట్ ఆయుర్వేదంలో చెప్తున్న హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ని ఉపయోగించుకొని తయారు చేసేది. మనుష్యంది బ్రెయిన్, ఇంటెలిజెన్స్ ని, తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీ, మళ్ళీ ఆయుర్వేదాలో ఉన్న హెర్బల్ ఇంగ్రీడియంట్ అన్ని ఉపయోగించుకొని కూడా మన ఈ ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రోడక్ట్ తయారవుతుంది. ఆయుర్వేదాన్ని ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంతా కూడా చెప్తారు. మన ఎలిమెంట్స్ వెల్నెస్ నంబర్ 1 బ్రాండ్. మన బ్రాండ్ నంబర్ 1 అవడానికి దాంట్లో పని చేస్తున్న టీం కూడా నంబర్ 1. ఇది నంబర్ 1 టీం అవడానికి ముఖ్య కారణం అంటే ఇది ఎలిమెంట్స్ వెల్నెస్ సక్సెస్ కి కారణాలు డాక్టర్ డిబిఏ నారాయణ సార్. వాళ్ళ గురించి అందరికీ తెలుసు. వాళ్ళు ఎలిమెంట్స్ వెల్నెస్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లో సైంటిఫిక్ అడ్వైజర్. వాళ్ళకి ఫార్మా కంపెనీలో 45 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ కూడా అవును. డాబర్, హిందుస్థాన్ లీవర్ లా డైరెక్టర్ లాగా పనిచేశారు. తర్వాత రాన్బాక్సీ కంపెనీలో కూడా పనిచేశారు. వాళ్ళు రైటర్ కూడా అవును. హీ హాస్ రిటన్ మెనీ బుక్స్. వాళ్ళకి చాలా అవార్డ్స్, ప్రశస్తి కూడా దొరికింది. వాళ్ళు వేరే వేరే గవర్నమెంట్ కమిటీస్ లో కూడా సైంటిఫిక్ అడ్వైజర్ లాగా పనిచేశారు. హీఈస్ అ రినౌండ్ ట్రైనర్, సైంటిఫిక్ అడ్వైజర్ అండ్ ఎక్స్పర్ట్ మెంబర్. మన ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ ని నంబర్ 1 టీం అవడానికి వాళ్ళది కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. మార్కెట్లో చాలా కంపెనీ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళకి మార్కెటింగ్ చేసేకి కానీ గ్రాహకానికి తలుపేయడానికి కష్టంగా ఉంటుంది. బిజినెస్ టర్న్ ఓవర్ చేసేది కష్టంగా ఉంటుంది. బట్ ఈ విషయంలో మేము 2-3 ఇయర్స్లో బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అని అవార్డు తీసుకున్నాము. ఇది మాకి చాలా గర్వపడే విషయం. చాలా మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ సెల్ చేసేదాన్ని మరి సస్టైన్ చేసేదే కష్టంగా అనిపిస్తుంది. ఆ దాంట్లో మేము బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అని అవార్డు తీసుకున్నాము. సో 2019లో ద ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు, ద టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వాళ్ళు మన ఎలిమెంట్స్ వెల్నెస్ కంపెనీని బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ ఆఫ్ 2019 అని రికగ్నైజ్ చేసి మనకి అవార్డు ఇచ్చారు. స్నేహిత గారు, ఇది మనకి ఒక చాలా సంతోషం విషయం. మన ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ నంబర్ 1 అని కూడా రికగ్నిషన్ దొరికింది. Together for Elements Wellness. Joining us on stage next is the Economic Times Best Healthcare Brands. Ladies and gentlemen, this evening is about recognizing those who've done their very best in the healthcare segment, be it personal care, sports nutrition, wellness, all a part of good health and more. Ayurveda is also called as science of life. Ayurveda is based on few siddhantas. Ayurveda, it is an ancient science. Malli ఇది ఒక న్యాచురల్ హాలిస్టిక్ మెథడ్ ఆఫ్ టైం టెస్టెడ్ సైన్స్. ఇది ఫ్రీ ఫ్రమ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఆయుర్వేదాన్ని సైన్స్ ఆఫ్ లైఫ్ అని చెప్తారు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యూ సిద్ధాంతాస్. బేసిక్ ఆఫ్ ఆయుర్వేద అంటే దీంట్లో త్రిదోషాస్ తర్వాత పంచమహాభూతాస్ ఉంది అని ఆయుర్వేద శాస్త్రాల్లో ఉన్నాయి సిద్ధాంతాలు. మన శరీరంలో ఉన్న త్రిదోషాస్ అంటే వాత, పిత్త, తర్వాత కఫ. ఇది త్రిదోషాస్. మనం ఈ త్రిదోషాస్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ 2 మహాభూతాస్. ఈ ఇడీ ప్రపంచాల్లో అన్ని చిన్న చిన్న స్మాల్ థింగ్స్ నుంచి బిగ్ హ్యూమన్ బీయింగ్ ఇది కూడా పంచమహాభూతాస్ నుంచి అయింది అనేది ఆయుర్వేద చెప్తుంది. పంచమహాభూతాస్ అంటే అది స్పేసు, ఎయిర్, ఫైర్, వాటర్, తర్వాత ఎర్త్. మనం శరీరంలో ఉన్న ఈ త్రిదోషాస్ వాత, పిత్త, తర్వాత కఫ, ఇది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 మహాభూతాస్. Vata dosha is predominant of, it is a combination of space and air mahabhuta. Pitta is made up of fire and water,
and Kapha dosha is made up of water and earth. This is the basic of Ayurveda, which believes in Panchamahabhutas, the 5 elements and 3 doshas in our body. Presenting our wellness brand, which is based on goodness of Ayurveda. These are the different products which is available in Elements Wellness. Why Elements Wellness Thai Health in this lockdown period? ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎలిమెంట్స్ వెల్నెస్ థై హెల్త్ ఎందుకు అవసరం అంటే, ఇప్పటి వరకు మేము ఇమ్యూనిటీ గురించి మాట్లాడాలి. మనం రోజు పని చేయడానికి మాకు ఇమ్యూనిటీ అవసరం. ఇమ్యూనిటీ మా బాడీలో ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అది బాడీని హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, జర్మ్స్ మరి సెల్ చేంజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక బెటర్ ఇమ్యూనిటీ ఉండడానికి మా బాడీలో ఉన్న అన్ని వైటల్ ఆర్గన్స్ ప్రాపర్గా వర్క్ చేయాలి. అందుకు ఒక హెల్తీ థైరాయిడ్ని మెయింటైన్ చేయడం మ్యాండేటరీ. హెన్స్ మెయింటైనింగ్ అ హెల్తీ థైరాయిడ్ ఇస్ మ్యాండేటరీ. లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ థై హెల్త్. ఎలిమెంట్స్ వెల్నెస్ థై హెల్త్. ఇది ద పిక్చర్ వాట్ యు సీ ఆన్ యువర్ స్క్రీన్, ఇది థైరాయిడ్ గ్లాండ్, ట్రేకియా, తర్వాత లారింగ్స్. ఇండియన్ స్టాటిస్టిక్స్ ఆన్ థైరాయిడ్. థైరాయిడ్ మీద ఇండియాలో ఉన్న స్టాటిస్టిక్స్ని చూస్తాము. ఇండియన్ అడల్ట్స్లో 10 మంది 1 in 10 ఇండియన్స్ మందిలో ఒకరు హైపోథైరాయిడిజం నుంచి బాధపడుతున్నారు. 1 out of 10. ఇండియాలో 42 మిలియన్ ప్రజలకి థైరాయిడ్ డిసార్డర్స్ మరి హైపోథైరాయిడిజం ఉంది. స్త్రీలో హైపోథైరాయిడిజం 3 times ఎక్కువ ఉంది. Hypothyroidism is 3 times more common in women. 1 out of 3 hypothyroid patients thyroid conditions గురించి unaware గా ఉంటారు. Patients are usually unaware. 1 out of 3 hypothyroid patients are usually unaware of their conditions. 3లో 1 diabetic patients కి thyroid disorders ఉండొచ్చు. So 1 out of every 3 diabetic patient could also have thyroid problem. Child bearing age లో ఉన్న స్త్రీకి థైరాయిడ్ ప్రాబ్లం కామన్ గా ఉంటుంది. The women who is in the child bearing age, who is in between their 25 to 30 years, they will be suffering from common thyroid problems. Let's understand thyroid. థైరాయిడ్ గురించి అర్థం చేయడం. థైరాయిడ్ ఒక బటర్ఫ్లై షేప్డ్ గా ఉన్న గ్లాండ్. నెక్ లో ఉన్న ఒక స్మాల్ గ్లాండ్ ని థైరాయిడ్ అంటారు. ఇది థైరాయిడ్ హార్మోన్స్ ని చేస్తుంది. థైరాయిడ్ ఈ హార్మోన్స్ ని కొన్నిసార్లు ఎక్కువ మరి కొన్నిసార్లు తక్కువ చేస్తుంది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ అ బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్, ఇట్ ఈస్ ఇన్ ద నార్మల్ సైజ్. You can't feel it when it is in the normal size. Sometimes the thyroid hormone is produced more in the body, and sometimes the thyroid hormone is produced less in the body. Takwa produce avute hypothyroidism antaru, ekkuva produce avute thyroid hormone hyperthyroidism antaru. ఎక్కువగా ఉన్న థైరాయిడ్ హార్మోన్ ని హైపర్థైరాయిడిజం అంటారు. తక్కువ ఉన్న థైరాయిడ్ హార్మోన్స్ ని హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ నార్మల్ సైజ్ గా ఉన్నప్పుడు మీరు అది ఫీల్ చేయకి అవట్లేదు. థైరాయిడ్ అనేక హార్మోన్స్ ని సెక్రెట్ చేస్తుంది. అది కలెక్టివ్ గా థైరాయిడ్ హార్మోన్స్ అంటారు. ఇందులో మెయిన్ హార్మోన్ థైరాక్సిన్. దీన్ని T4 అంతాను పిలుస్తారు. థైరాయిడ్ హార్మోన్స్ మా బాడీలో ఉన్న మెటబాలిజం, గ్రోత్ మరి డెవలప్మెంట్ మరి బాడీ టెంపరేచర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ఫాన్సీ మరి చైల్డ్హుడ్ లో అడిక్వేట్ థైరాయిడ్ హార్మోన్స్ ఉంటే అది బ్రెయిన్ డెవలప్మెంట్ కి క్రూషియల్ గా ఉంటుంది. డ్యూరింగ్ ఇన్ఫాన్సీ అండ్ చైల్డ్హుడ్, adequate thyroid hormone is very essential for the growth of brain. How thyroid gland works? థైరాయిడ్ గ్లాండ్స్ ఎలా పని చేస్తుంది అని చూస్తాము. ఫుడ్ నుంచి అయోడిన్ తీసి దీన్ని థైరాయిడ్ హార్మోన్స్ గా కన్వర్ట్ చేయడం థైరాయిడ్ గ్లాండ్ ది మెయిన్ ఫంక్షన్ గా ఉంది. దీని నుంచి 2 మెయిన్ హార్మోన్స్ ని తయారు చేస్తుంది. అది ట్రై అయోడోథైరోనిన్ T3, తర్వాత థైరాక్సిన్ అది T4, మరియు
calcitonin. These are the three hormones which it produces. Main is T3 and T4. ట్రైఅయోడోథైరోనైన్ ఒక హార్మోన్ T3. దీంట్లో 3 అయోడిన్ మాలిక్యూల్స్ అటాచ్డ్గా ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ థైరాయిడ్ హార్మోన్. మరి ఇది బాడీలో ఉన్న అన్ని ప్రాసెస్ లైక్ టెంపరేచర్ రెగ్యులేషన్, గ్రోత్, మరి హార్ట్ రేట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ కంట్రోల్స్ ఆల్ దిస్. తర్వాత థైరాక్సిన్ కూడా ఒక టైప్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. ఇది మా బ్లడ్లో ఎక్కువగా లేదా తక్కువ ఉంటే అది థైరాయిడ్ డిసీజ్ని లీడ్ చేస్తుంది. ద డెఫిషియన్సీ ఆఫ్ T3 or T4 లీడ్స్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లం. బోత్ T4 మరి T3 లెవెల్స్ బాడీలో చాలా ఎక్కువగా లేదా చాలా కమ్మిగా కూడా ఉండకూడదు. సో బోత్ షుడ్ నాట్ బి ఇన్ హయ్యర్ పొజిషన్, హయ్యర్ క్వాంటిటీ ఆర్ ద లోవర్ క్వాంటిటీ. ఇట్ షుడ్ బి ఇన్ దర్ నార్మల్ లెవెల్స్. మా బ్రెయిన్లో 2 గ్లాండ్స్ ఉంది, ద హైపోథలామస్ మరి పిట్యూటరీ గ్లాండ్స్. ఇది T3 మరి T4 హార్మోన్స్ని మెయింటైన్ చేయడానికి కమ్యూనికేట్ చేస్తుంది. ఒకవేళ మా బాడీలో T4 మరి T3 లెవెల్స్ లోగా ఉంటే అప్పుడు మా పిట్యూటరీ గ్లాండ్స్ TSHని ఎక్కువగా రిలీజ్ చేయడం అని థైరాయిడ్ గ్లాండ్స్కి సిగ్నలింగ్ చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్స్ కావాలి అని చెప్తుంది. ఒకవేళ మా బాడీలో T3 మరి T4 లెవెల్స్ హై ఉంటే అప్పుడు మా పిట్యూటరీ గ్లాండ్ TSHని తక్కువ రిలీజ్ చేయడం అని థైరాయిడ్ గ్లాండ్స్కి స్లో ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ అని చెప్తుంది. సో ఇట్ సెండ్స్ ద సిగ్నల్స్ బేస్డ్ ఆన్ ద లెవెల్స్ ఆఫ్ when the T3 or T4 levels are low in the blood or high in the blood, the pituitary gland releases more TSH and less TSH accordingly. So this is the 2 glands in the brain, the hypothalamus and the pituitary gland. They communicate and maintain the hormone T3 and T4 in our body. So thyroid gland the uses iodine, food లో ఉన్న iodine ని యూజ్ చేసి ఈ 2 హార్మోన్స్ ని ప్రిపేర్ చేస్తుంది. T3, T4 తర్వాత calcitonin. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ థైరాయిడ్. ఒకటి అంటే ఇంప్రాపర్ డయట్. మేము తినే ఆహారంలో బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రిషనల్ వాల్యూ ఉండపోతే థైరాయిడ్ రావడం ఛాన్సెస్ ఉంటుంది. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, మా లైఫ్లో ఉన్న వర్క్ కానీ స్ట్రెస్ కానీ ఫ్యామిలీ లేదా పర్సనల్ స్ట్రెస్ ఉంటే దీన్ని కారణం నుంచి కూడా థైరాయిడ్ రావడం ఛాన్సెస్ ఉంటుంది. మా తినే ఆహారంలో బాడీకి కావాల్సిన అయోడిన్ ఇంటేక్ ఉండపోతే, ల్యాక్ ఆఫ్ అయోడిన్ ఇంటేక్, అప్పుడు కూడా థైరాయిడ్ రావచ్చు. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే మా ఫ్యామిలీలో మా తాత లేదా ఫాదర్కి జెనెటిక్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి కూడా వచ్చేసిన ఛాన్సెస్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ, కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ కారణం కూడా థైరాయిడ్ రావడం ఛాన్సెస్ ఉంటుంది. ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, దీన్ని కారణం కూడా థైరాయిడ్ రావడం ఛాన్సెస్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ద థైరాయిడ్. హైపర్ థైరాయిడిజం అంటే ఏమి అని చూస్తాం. మా బాడీలో ఎక్కువ క్వాంటిటీలో T4 మరి T3 ఉన్న సిమ్టమ్స్ ఉంటే దీన్ని హార్మోన్ ఉంటే దీన్ని హైపర్ థైరాయిడిజం అని చెప్తారు. హైపర్ థైరాయిడిజం ది సిమ్టమ్స్ ఏమి అని చూస్తాము. యాంగ్జైటీ ఉంటుంది, ఇర్రిటబిలిటీ లేదా మూడీనెస్ ఉంటుంది, కొంచెం పీపుల్కి హైపర్ యాక్టివిటీ ఉంటారు, వాళ్ళు ఈజీగా నర్వస్నెస్ అవుతారు, స్వెట్టింగ్ లేదా సెన్సిటివిటీ టు హై టెంపరేచర్ ఉంటుంది, వాళ్ళది హ్యాండ్స్ ట్రెంబ్లింగ్ ఉంటుంది. యూజువల్లీ ఇది ఒక సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ థైరాయిడిజం. చాలా హెయిర్ లాస్ ఉంటుంది, చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది, మిస్డ్ లేదా లైట్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ కూడా ఉంటుంది. వాళ్ళకి లేడీస్కి మంత్లీ సైకిల్స్ మిస్ అవ్వచ్చు, లేకుంటే తక్కువ మెన్స్ట్రువల్ ఫ్లో కూడా ఉండొచ్చు. చాలా మూడ్ స్వింగ్స్ ఉంటుంది, ఏమైనా చిన్న చిన్న విషయానికి ఇరిటబిలిటీ కూడా ఉండొచ్చు, చాలా నర్వస్నెస్ భయం ఉంటుంది, చాలా యాక్టివ్ కూడా ఉంటారు, ఎప్పుడు ఏమైనా వర్క్ చేస్తున్నారు, చాలా స్వెటింగ్ కూడా ఉండొచ్చు. సో దే విల్ బి హైపర్ యాక్టివ్. హైపోథైరాయిడిజం అంటే ఏమి? కొన్ని సిమ్టమ్స్ మా బాడీలో మాత్రం తక్కువగా కనిపిస్తుంది,
when there is less T3 in our body, T3 and T4 in our body, we get hypothyroidism. సో ట్రబుల్ స్లీపింగ్, నైట్లో కరెక్ట్ టైంకి నిద్రం రావడం, టైర్డ్నెస్ అండ్ ఫ్యాటిక్ ఫీలింగ్ ఉంటుంది, ఎప్పుడు టైర్డ్గా ఉండడం, ఏమైనా పని చేస్తే ఎక్కువ టైర్డ్నెస్ అవుతుంది, డిఫికల్టీ ఇన్ కాన్సన్ట్రేటింగ్, స్టడీస్లో కాన్సన్ట్రేషన్ చేసేకి కష్టం ఉంటుంది, డ్రై స్కిన్ ఆర్ హెయిర్, మనం స్కిన్లో తర్వాత హెయిర్స్లో డ్రైనెస్ ఉంటుంది, డిప్రెషన్, హైపోథైరాయిడిజం పేషెంట్స్లో కొంచెం డిప్రెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది, దే ఫీల్ వెరీ డిప్రెస్డ్ సమ్ టైమ్స్, సెన్సిటివిటీ టు కోల్డ్ టెంపరేచర్ దే కెనాట్ బేర్, ఫ్రీక్వెంట్ ఆర్ హెవీ పీరియడ్స్ ఉంటుంది. సో ఫీమేల్స్ పేషెంట్స్లో హెవీ బ్లీడింగ్ ఉంటుంది, ఎప్పుడు మా జాయింట్స్ మరి మజిల్స్లో పెయిన్ ఉంటుంది, దే విల్ హ్యావ్ జాయింట్ అండ్ మజిల్ పెయిన్ ఆల్వేస్. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ hypothyroidism. థైరాయిడ్ గ్లాండ్ ది ఫంక్షన్ టెస్ట్. ఇప్పుడు సీరం థైరాయిడ్ హార్మోన్స్ మెజర్మెంట్ ఎలా చేసేది అని చూస్తాము. ఫస్ట్ అంటే థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయొచ్చు. T3, T4 తర్వాత TSH టెస్ట్ చేస్తారు. T4 మనకు థైరాక్సిన్ లెవెల్ని మన బ్లడ్లో ఉంది అని చూపిస్తుంది. T3 మెజర్మెంట్ని చూడడం. T4లో మనకు 80% థైరాయిడ్ హార్మోన్ ఎంత మన గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే మన గ్లాండ్స్ ఓవరాల్ జనరల్ ఫంక్షనింగ్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. ఇంకా 20% వచ్చి ట్రై అయోడోథైరాక్సిన్ మెజర్డ్ యాజ్ T3. తర్వాత ఈ 20% మెజర్మెంట్ని T3 అంటారు. కొంచెం సమయంలో థైరాయిడ్ గ్లాండ్లో హై లెవెల్ ఆఫ్ T3ని ప్రొడ్యూస్ చేసి నార్మల్ లెవెల్ ఆఫ్ T4 లెవెల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రాబ్లమ్ని మనం సీరియస్లీ కన్సిడర్ చేయాలి. దానికే మనం బోత్ T3 తర్వాత T4 మెజర్మెంట్స్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనం పిట్యూటరీ ప్రొడక్షన్ ఆఫ్ TSH మెజర్మెంట్ని చూస్తాము. పిట్యూటరీ గ్లాండ్స్లో హై లెవెల్ ఆఫ్ TSH ప్రొడ్యూస్ అయ్యేకి అది థైరాయిడ్ హార్మోన్ని డ్రాప్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ ఫెయిల్యూర్లో దీన్ని మనం ఫస్ట్ ఇండికేషన్ అని కన్సిడర్ చేస్తాము. సో యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ T3, T4 అండ్ TSH లెవెల్, దట్ ఈస్ ద థైరాయిడ్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్. దెన్ వాట్ షుడ్ బి డన్? Market is flooded with a number of thyroid medications. Market lo chala thyroid medications undi, but do they have some side effects on long run? Mana shariram ki emana side effect untunda ante khachitanga side effect untundi. Let's see what side effects they have. Some side effects of contemporary medications అంటే కాంటెంపరీ మెడికేషన్స్ నుంచి వచ్చా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏమి అంటే నర్వస్నెస్, కొంచెం మందికి నర్వస్నెస్ ఉంటుంది, హార్ట్ పాల్పిటేషన్ ఉంటుంది, వాళ్ళది హార్ట్ బీట్ దే ఆర్ ఏబుల్ టు హియర్, కొంచెం పీపుల్కి ట్రెమర్స్ ఉంటుంది, హ్యాండ్ షేకింగ్ ఉంటుంది, హెడ్ షేకింగ్ ఉంటుంది, టూ మచ్ ఆఫ్ వెయిట్ లాస్ ఉండొచ్చు, వాళ్ళది బోన్ థిన్నింగ్, మరి ఫ్రీక్వెంట్ బవల్ మూమెంట్ కూడా ఉండొచ్చు. అంత అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కాంటెంపరీ మెడికేషన్స్ నుంచి వస్తుంది. సో ఆల్ ద మెడికేషన్స్ విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ఆర్ ద అదర్ సైడ్ ఎఫెక్ట్స్. So it is not mandatory that all the patients will have all the side effects. Nervousness, koncham mandiki heart palpitation or too much weight loss, bone thinning, ivanni problems undochu. Elements Wellness introduces Elements Wellness nunchi oka best solution ante adi Thai Health. It is 100% Ayurvedic and it is 100% natural, used for thyroid problem. ఎలిమెంట్స్ వెల్నెస్ నుంచి థై హెల్త్ దీని ఫీచర్స్ ఏమి అని చూస్తాము. ఎలిమెంట్స్ వెల్నెస్ థై హెల్త్ లిక్విడ్, ఇది లిక్విడ్ ఫామ్లా ఉంది. ఇది ఒక ఆయుర్వేదిక్ అడ్జువెంట్, ఇది ఒక ఆయుర్వేదిక్ రెమెడీగా ఉంటుంది. ఇట్ ఈస్ అ ఆయుర్వేదిక్ రెమెడీ టు మెయింటైన్ థైరాయిడ్ హెల్త్. మా థైరాయిడ్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి ఇది ఒక సొల్యూషన్. థైరాయిడ్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేసే ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ డాక్యుమెంటెడ్ హిస్టరీ ఆఫ్ యూసేజ్కి
formulated గా ఉంది. It is a novel combination of documented history of the ingredients which is told in the Ayurvedic science. ఈ products ని 10 years కైనా ఎక్కువ ఫిజిషియన్స్ దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఈ నావెల్ ఫార్ములేషన్ ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ అ నావెల్ ఫార్ములేషన్ విత్ గుడ్ రిజల్ట్స్ విచ్ ఇస్ యూస్డ్ బై ద ఫిజిషియన్స్ ఫర్ మోర్ దాన్ 10 years. ఇందులో అక్షోడా, జలకుంభి, శిగ్రు తర్వాత 8 పొటెంట్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఉంది. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ నుంచి ఇచ్చిన ఒక నావెల్ రెసిపీ అంటే నావెల్ కాంబినేషన్ అంటే అదే మన ఎలిమెంట్స్ వెల్నెస్ థై హెల్త్. థైరాయిడ్ ఇన్ఫ్లమేషన్ కి, యాంటీ ఇన్ఫ్లమేటరీ డిసార్డర్స్ కి, పెయిన్ రిలీఫ్ మరి మైండ్ ని కామ్ గా పెట్టడానికి ఇది మల్టీ ఫంక్షనల్ ఫార్ములాగా అడ్రస్ అవుతుంది. ఇట్ ఈస్ అ మల్టీ ఫంక్షనల్ ఫార్ములా యూజ్ టు అడ్రస్ ద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ of thyroid, anti-inflammatory action and pain relief. It also calms our mind. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ని చూస్తాము. అక్షోడా, కాంచనార తర్వాత జలకుంభి. ఇది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లో పని చేయడం, T3, T4 మరి TSH లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. తర్వాత ఇట్ వర్క్స్ ఆన్ ద థైరాయిడ్ గ్లాండ్, హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద హార్మోన్స్ T3, T4 మరి TSH లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. తర్వాత గుగ్గులు. ఇది హైపోథైరాయిడిజం ని మెయింటైన్ చేసేకి చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ హైపోథైరాయిడిజం. తర్వాత చిత్రక. ఇది మన అపెటైట్ మరి డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ ఇంప్రూవ్స్ అవర్ డైజెషన్ అండ్ అపెటైట్. చిత్రక. తర్వాత మండూకపర్ణి అండ్ శంఖపుష్పి. ఈ 2 ఇంగ్రీడియంట్ మన మైండ్ ని కామ్ గా పెట్టడానికి, బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ ఇంగ్రీడియంట్ సహాయం చేస్తుంది. తర్వాత మా పిట్యూటరీ గ్లాండ్ ని ఎక్సలెంట్ గా సపోర్ట్ చేస్తుంది. ఇట్ సపోర్ట్స్ అవర్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ ఇట్ కామ్స్ అవర్ మైండ్. తర్వాత దీంట్లో శిగ్రు ఉంది. ఇది ఫోలేట్ ఐరన్ రిచ్ గా ఉంది, మరి మా బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఫోలేట్ ఐరన్ అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ ఇన్ అవర్ బాడీ. దీంట్లో త్రికటు ఉంది. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ శుంఠి, మరీచ అండ్ పిప్పలి. ఇది ఒక యోగవాహి లాగా పనిచేస్తుంది. పిప్పలి ఈజ్ అ యోగవాహి. Yogavahi, it helps the absorption of the other ingredients which is there with Trikatu. ఇది అన్ని ఇంగ్రీడియంట్ అబో ఉన్న అన్ని హర్బ్స్ ని సినర్జైజ్ మరి ఎన్హాన్స్ చేస్తుంది. ఇది అబ్జార్ప్షన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇది ఒక యోగవాహి లాగా పనిచేస్తుంది. తర్వాత దీంట్లో శర్కర ఉంది. మా బాడీకి ఇది ఎనర్జీ ఇస్తుంది. శర్కర అంటే కేన్ షుగర్. ఇట్ ప్రొవైడ్స్ ఎనర్జీ. సో ఇది ఒక ఆయుర్వేదాలో ఉన్న మస్ట్ ఇంగ్రీడియంట్ కూడా అవును. దిస్ శర్కర ఇస్ ఆల్సో అ మస్ట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆయుర్వేద. సో ఈ ఎలిమెంట్స్ వెల్నెస్ థై హెల్త్ లో అక్షోడా, కాంచనార, జలకుంభి, గుగ్గులు, చిత్రక, మండూకపర్ణి, శంఖపుష్పి, శిగ్రు, త్రికటు తర్వాత శర్కర ఉంది. ఇది అన్ని కాంబినేషన్స్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మా బాడీలో థైరాయిడ్ గ్లాండ్ ని నార్మల్ గా పెడుతుంది. తర్వాత T3, T4, TSH లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. హైపోథైరాయిడిజం కి ఎఫెక్టివ్ గా ఉంది. మన శరీరంలో మన డైజెషన్ పవర్, అపెటైట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. మన మైండ్ ని కామ్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ లో ఇది వర్క్ అవుతుంది. మన శరీరంలో ఐరన్ అబ్జార్ప్షన్ కి ఇది హెల్ప్ చేస్తుంది. ఇది యోగవాహిలాగా కూడా పనిచేస్తుంది. సో దిస్ ఈస్ అవర్ ఎలిమెంట్స్ వెల్నెస్ థై హెల్త్ విచ్ హ్యాస్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్. అక్షోడా, కాంచనార, త్రికటు, శిగ్రు తర్వాత మండూక పర్ణి. మన శరీరంలో థైరాయిడ్ గ్లాండ్ ది నార్మలైజేషన్ కి ఇది హెల్ప్ చేస్తుంది. T3, T4, TSH హార్మోన్స్ మెయింటైన్ చేసేకి ఇది హెల్ప్ చేస్తుంది. యోగవాహి లాగా ఇది పనిచేస్తుంది. తర్వాత బాడీలో అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ కి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇన్ అ నట్షెల్ యూ కెన్ సే ఇట్ హెల్ప్స్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్ నార్మల్సీ. ఎలిమెంట్స్ వెల్నెస్ థై హెల్త్ ది బెనిఫిట్స్ ఏమి అని చూస్తాము.
మన శరీరంలో T3, T4 తర్వాత TSHని థై హెల్త్ మెయింటైన్ చేస్తుంది. ఇది లాబొరేటరీ స్టడీలో కన్ఫర్మ్ అయింది. ఇట్ మెయింటైన్స్ ద T3, T4 అండ్ TSH లెవెల్స్. ఇందులో ఉన్న కొన్ని హెర్బ్స్ బేసిక్గా వెయిట్ లాస్, లో ఫిజికల్ ఎనర్జీ మరి స్ట్రెస్ అన్ని ప్రాబ్లమ్స్కి ట్రీట్ చేసిన హెర్బ్స్. ఈ ప్రోడక్ట్ కొన్ని థైరాయిడ్ పేషెంట్స్తో సక్సెస్ఫుల్గా టెస్ట్ అయిన ఇంగ్రీడియంట్స్ నుంచి ప్రిపేర్ చేసిన ఒక ప్రోడక్ట్. ఇట్ ఈస్ అ టైమ్ టెస్టెడ్ వన్ అండ్ the ingredients which we use is successfully tested in most of the thyroid patients. చాలా తక్కువగా టేస్ట్ కానీ షుగర్ యాడెడ్ చేశారు. టేస్ట్ కోసం మినిమల్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఇస్ యాడెడ్ టు ఎన్హాన్స్ ద టేస్ట్. షుగర్ కంటెంట్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంది. ఈ ప్రోడక్ట్ని మార్కెట్లో కేర్ఫుల్గా ఇంట్రడ్యూస్ చేయండి. ప్లీజ్ ఇంట్రడ్యూస్ దిస్ ప్రోడక్ట్ కేర్ఫుల్లీ ఇన్ ద market. So this is our Thai Health, which also helps in weight loss, to reduce the weight loss problems which are due to the side effects of the thyroid medications, weight loss, low physical energy and stress. ఈ ప్రోడక్ట్ ది డోసేజ్ ఎంత అని చూస్తాము. 2 to 3 teaspoons 10 to 15 ml అని స్పూన్ ఆఫ్ థై హెల్త్ని ట్వైస్ తాగాలి. డబుల్ క్వాంటిటీ వాటర్ నీటిలో కలిసి యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఎంప్టీ స్టమక్లో రోజు 2 సారి తీసుకోవాలి. దీన్ని 3 months కంటిన్యూస్గా తీసుకోవాలి. యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ థై హెల్త్ ఫర్ అరౌండ్ 3 months, 2 to 3 teaspoons daily for 3 months, and you have to take this in empty stomach. ఎంప్టీ స్టమక్లో భోజనం ముందు ఎంప్టీ స్టమక్లో 2 సారి ట్వైస్ అ డే విత్ ట్వైస్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ క్వాంటిటీని డబుల్ చేసి తాగాలి. సో దిస్ ఈజ్ అవర్ థై హెల్త్. టేక్ కేర్. దీని డోసేజ్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. ఈ ప్రోడక్ట్ని కంటిన్యూస్గా యూజ్ చేయాలి. క్విక్ రిజల్ట్స్ ఇది దొరకదు. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్ అట్లీస్ట్ 3 months. తర్వాత హెల్తీ డయట్, ఎక్సర్సైజ్ మరి గుడ్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. థైరాయిడ్ హెల్త్కి మహిళకి రెగ్యులర్ మంత్లీ సైకిల్ ప్రీ రిక్విజిట్గా ఉండాలి. ప్రెగ్నెంట్ మరి లాక్టేటింగ్ మదర్స్కి రికమెండెడ్ కాదు. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి సూటబుల్గా ఉంటుంది బికాస్ ఇట్ హ్యాస్ వెరీ లో షుగర్ కంటెంట్. 15 years మరి ఎక్కువగా ఉన్న జనాలకి సూటబుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ అబౌవ్ 15 years అండ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ బికాస్ చిన్న క్వాంటిటీలో షుగర్ యాడ్ చేశారు. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. ఇది తీసుకొని థై హెల్త్ని తీసుకొని రెగ్యులర్ డయట్, ఎక్సర్సైజెస్ మరి లైఫ్ స్టైల్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ లైఫ్ స్టైల్. దీంట్లో క్విక్ రిజల్ట్స్ దొరకదు. సో యూ హ్యావ్ టు కన్జ్యూమ్ ఇట్ ఫర్ క్వైట్ అ లాంగ్ టైమ్. డోసేజ్ మీరు స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. దిస్ ఈజ్ అవర్ థై హెల్త్. పాయింట్స్ టు పాండర్. థై హెల్త్ ఒక ఆయుర్వేదిక్ అడ్జువెంట్. ఇది థైరాయిడ్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి ఉన్న ఒక ప్రోడక్ట్. థైరాయిడ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఉన్న ఒక సొల్యూషన్. ఇది మా థైరాయిడ్ మరి పిట్యూటరీ గ్లాండ్స్లో పనిచేస్తుంది. ఇట్ వర్క్స్ ఆన్ థైరాయిడ్ అండ్ పిట్యూటరీ గ్లాండ్. మన శరీరంలో T3, T4 తర్వాత TSH లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇట్ ఈస్ అ నావెల్ రెసిపీ దట్ హ్యాస్ అక్షోడా, జలకుంభి, శిగ్రు తర్వాత 8 potent ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్. ఇది మార్కెట్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని టార్గెట్ చేయడానికి ఉన్న హర్బ్స్ది కాంబినేషన్ అన్ని దీంట్లో ఉంది. మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో మెటబాలిజంని ప్రమోట్ చేయడానికి, థైరాయిడ్ ఫంక్షనింగ్ని రెగ్యులేట్ చేయడానికి అంటే ఈ హర్బ్స్ మన శరీరంకి ఓవరాల్ అన్ని టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ని ఇస్తుంది. ఇట్ ఈస్ అ ఓవరాల్ గుడ్ ప్రోడక్ట్. 3 months రెగ్యులర్ కన్జంప్షన్ తర్వాత టెస్ట్ చేయండి. యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ టేక్ ఇట్ ఫర్ 3 months. 3 months తర్వాత టెస్ట్ చేసి యూ క్యాన్ సీ ద లెవెల్స్ ఆఫ్ యువర్ T3, T4 అండ్ TSH hormones. This is our Thai Health which has Akshoda, Jalakumbi and Shigru. మన శరీరంలో T3, T4, TSH హార్మోన్ని మెయింటైన్ చేసేకి హెల్ప్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్లో ఇది వర్క్ చేస్తుంది. ఐరన్ అబ్జార్ప్షన్కి ఇది హెల్ప్ చేస్తుంది. ఇంగ్రీడియంట్స్ మన శరీరంలో ఎనర్జీ కూడా ఇది ఇస్తుంది. పిప్పలి, దీంట్లో ఉన్న పిప్పలి యోగవాహి లాగా కూడా పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ ఆర్
एलिमेंट्स वेलनेस थाई हेल्थ, थायराइड के समस्या से छुटकारा बट स्वस्थ में सुधार, एलिमेंट्स वेलनेस थाई हेल्थ मात्रा एक ही उपचार. So this is the only Thai health from Elements Wellness, which is a solution for your problems suffering from the thyroid gland. ఎలిమెంట్స్ వెల్నెస్ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ రేంజ్ ది అడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో ఏపీఐ ఆర్ ఐహెచ్ ఫార్ములేషన్స్ ఉంది. మన అన్ని ప్రోడక్ట్స్కి ఏపీఐ ఫార్ములేషన్స్ ఉంది. అంటే ఆయుర్వేదిక్ ఫార్మకోపియా ఆఫ్ ఇండియా దాంట్లో చెప్తున్న పార్ట్స్ ఆఫ్ ద హర్బ్ యూజ్డ్ దాన్ని మన ప్యాక్లో ప్రింట్ చేశారు. అవర్ కంపెనీ ఈస్ ద ఫస్ట్ టు డూ దట్. Now government has made it mandatory for all the company to do that. So we have the API formulation, the part of the herb used we have printed on our packing. Second advantage ఏంటంటే we have batch to batch quality fingerprinting. సో ఇది వేరే మార్కెట్లో ఉన్న వేరే ప్రొడక్ట్స్లో లేదు. మనం ఎలిమెంట్స్ వెల్నెస్ తయారు చేస్తున్న అన్ని ప్రోడక్ట్స్లో బ్యాచ్ టు బ్యాచ్ క్వాలిటీ ఫింగర్ ప్రింటింగ్ కూడా ఉంది. And it is a novel combination of ingredients. Manam Thai health or any other Elements Wellness Ayurvedic healthcare range products low, we have a very novel combination of ingredients which helps in the particular problems that is mentioned. Already nenu ee anni products గురించి ఈ అన్ని ప్రోడక్ట్స్ గురించి ట్రైనింగ్ ఇచ్చాను. 9E5, ఎలిమెంట్స్ వెల్నెస్, ఇమ్యూనో 3+, స్పిరులినా గోల్డ్, డయాబా లైఫ్, ఆయుష్వాస్, ఫైట్ స్ట్రెస్, డైలీ డీటాక్స్, మల్టీగార్డ్ బ్లడ్ ప్యూరిఫైయర్, కవచ్ బ్రాష్, వెల్ హార్ట్, యూరిఫ్లష్ 3, తర్వాత ఫీలింగో, తర్వాత ప్రోటీన్ పౌడరు, థై హెల్త్, ఈ అన్ని ప్రోడక్ట్స్ గురించి ట్రైనింగ్ ఇచ్చాను. నెక్స్ట్ మన ట్రైనింగ్లో మేము వేరే ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రోడక్ట్స్ దాని నుంచి ట్రైనింగ్ ఇస్తాను. నెక్స్ట్ ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్ ట్రైనింగ్ అంటే అది యాంటీ అలర్జీ, విమెన్ కంపానియన్, తర్వాత మెల్ట్ ఫ్యాట్, ఈ అన్ని ప్రోడక్ట్స్ గురించి ట్రైనింగ్ ఇస్తాను. మన మార్కెట్లో 3 types ఆఫ్ కస్టమర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ కేటగిరీలో జనాలు హెల్తీ ఆరోగ్యంలో ఉన్నారు, వాళ్ళకి ఏమి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేదు, వాళ్ళు ఇంకా హెల్తీగా ఉండాలి. సెకండ్ బి కేటగిరీలో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేకుంటే ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేయడానికి అవసరం ఉంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన పాత జనరేషన్ నుంచి కొత్త జనరేషన్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం రావడానికి కారణాలు అవుతుంది. ఉదాహరణ అంటే బీపీ, షుగర్ ప్రాబ్లం మన అమ్మ, నాన్న, తాత, అజ్జి వాళ్ళకి ఉంటే మనకి కూడా రావచ్చు. ఈ కండిషన్స్లో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ హెరిడిటరీ డిసీజెస్. థర్డ్ సి కేటగిరీలో ఉన్న జనాలకి సీరియస్ క్రిటికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఉదాహరణంగా క్యాన్సర్ అవ్వచ్చు, హెచ్ఐవి డిసీజ్ అవ్వచ్చు, సిరోసిస్ ఆఫ్ లివర్ అవ్వచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఫ్యూ డయాలిసిస్ పేషెంట్స్ అవ్వచ్చు. ఇవి అన్నీ సి కేటగిరీలో వస్తుంది. ఇప్పుడు మన టార్గెట్ అంటే ఏ అండ్ బి కేటగిరీ జనాలు మాత్రమే. ఏంటంటే వీఆర్ ఓన్లీ ఇంటూ వెల్నెస్ ప్రోడక్ట్స్ అండ్ నాట్ ఇంటూ ఇల్నెస్. మన ప్రోడక్ట్స్ అన్ని వెల్నెస్ ప్రోడక్ట్స్ కదా, దానికి ఏ అండ్ బి కేటగిరీ వాళ్ళకి మాత్రమే మన ప్రోడక్ట్స్ ఇవ్వాలి. మన ఏదైనా ప్రోడక్ట్ని ఈ-కామర్స్ వెబ్సైట్లో పర్చేస్ చేయొద్దు. అది ఫేక్ అవుతే, ఎక్స్పైర్ అవుతే దానికి ఏమీ గ్యారంటీ కంపెనీ ఇవ్వరు. మన అన్ని ప్రోడక్ట్స్ని www.indiashopee.com దాని నుంచి నియర్ బై స్టోర్ లొకేట్ చేసి పర్చేస్ చేయండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ మానసా నాయక్, హార్వెస్ట్ సక్సెస్ అకాడమియా ప్రోడక్ట్ ట్రైనర్. రేపు ఎలిమెంట్స్ వెల్నెస్ వేరే ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. అందరికీ ధన్యవాదం, అందరికీ నమస్కారం. మన ప్రోడక్ట్ ట్రైనింగ్ ఎవరెవరు అటెండ్ చేశారు అందరికీ ధన్యవాదం. అందరూ ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.